ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ఒక ప్రధాన కారణం ప్రజలతో నేరుగా కొన్ని విషయాల పట్ల మా పార్టీ అభిప్రాయాలు నా అభిప్రాయాలు వ్యక్తిగతంగా పంచుకోవటం రాష్ట్ర ప్రజలకి కొన్ని వాస్తవాలు తెలియపరచడం ఈ రోజు మీట్ ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా ఆ పోరాటం వివిధ దశల్లో ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలని చైతన్యపరచ ప్రజలు ఎడ్యుకేట్ అవ్వాలి. ఎందుకంటే మనకున్నటువంటి ప్రచార మాధ్యమాలు ప్రచార సాధనాలు ప్రజల యొక్క ఆలోచనలను వాళ్ళని వాస్తవాల వైపు ఆలోచించకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వాల తుచ్చ నీతిని ఖచ్చితంగా ప్రజల ముందు ప్రజల ముందు విశదీకరించి వాస్తవం ఏంటో ప్రజలకి తెలియపరచు. పొద్దున్న లెగిస్తే మాకు మీడియా సపోర్ట్ ఉంది కదా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సపోర్ట్ ఉంది కదా అని కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారాలను రాష్ట్ర ప్రజల దృష్టిలో రాష్ట్ర ప్రజలకి మంచి చేస్తున్నాం అనేటువంటి ఒక ఆలోచన రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర సంపదకి ఏ విధంగా వీళ్ళు తూట్లు పొడుస్తున్నారు అనే అంశాల పట్ల ఖచ్చితంగా నాకున్నటువంటి సమాచారాన్ని రాష్ట్ర ప్రజలతోటి ఇచ్చుకోవాల్సినటువంటి బాధ్యత ఒక రాజకీయ పార్టీగా జేబీఎంరావు భారత్ పార్టీగా నా మీద ఉంది. అట్ ది సేమ్ టైం ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలని రాజకీయంగా వాళ్ళని ఈ విధంగా ప్రజలకు తప్పు చేయటం కరెక్ట్ కాదు అని హెచ్చరించాల్సినటువంటి బాధ్యత కూడా నా మీద. గత నెల రోజుల నుంచి రాష్ట్రంలో ఒక వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం సృష్టించడం మొదలు. ఇలాంటి వాతావరణం రాష్ట్ర ప్రజలకి మంచిదే అనేటువంటి ఒక భావనను కూడా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం. సో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా హాని చేస్తుందనే అంశాల పట్ల రాష్ట్ర ప్రజలని కొంచెం ఇది వాస్తవాలు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రజలు ఖచ్చితంగా ఆలోచిస్తారనేటువంటి నమ్మకం అయితే నాకు. ఎందుకంటే ప్రజలు వాస్తవాల వైపు ఇప్పుడు కూడా ఎవరైనా చెబితే నమ్మే విధంగా వాస్తవాలని ప్రజల ముందు పెడితే ప్రజలు ఖచ్చితంగా న్యాయ నిర్ణేతలుగా తేల్చుకుంటారు అనే భావన నా మీద నాకు ఉంది. కాబట్టే నేను ఖచ్చితంగా నేరుగా ప్రజలతోనే ఎందుకంటే గత 5 సంవత్సరాలలో కొన్ని వాస్తవాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాం. ప్రజలు ఖచ్చితంగా ఎందుకంటే నా పోరాటం వ్యక్తిగతంగా వ్యక్తుల మీద కాదు, ప్రభుత్వాలు అనేవి ప్రజలకి మంచి చేయాలి. కాబట్టి ప్రభుత్వాల చేతిలో అధికారం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలతోటి నేరుగా పోరాటం చేసేటువంటి ఆలోచనతో నేను ఉంటాను తప్ప వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద వ్యక్తిగతమైనటువంటి చాలా మంది మిత్రులు, చాలా మంది రాజకీయ నాయకులు, మీడియా సోదరులు ఈ మధ్య కాలంలో ఒక ప్రశ్న ఎందుకు హోమ్ మినిస్టర్ గారిని మీరు ప్రెస్ మీట్ లో మాట్లాడతారు, ఎందుకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని ప్రెస్ మీట్ లో ఎందుకు ముఖ్యమంత్రి గారిని ప్రెస్ మీట్ లో ఎందుకు నారా లోకేష్ గారిని విద్యాశాఖ మంత్రిని ఇట్లో అనధికారిక ముఖ్యమంత్రి గారి గురించి దానికి నేను ఎందుకు రీజన్ చెప్తాను అంటే గౌరవ హోమ్ మినిస్టర్ గారి దగ్గరకు గౌరవ హోమ్ మినిస్టర్ నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మా మధ్య చాలా సఖ్యత ఉంది, మీరేం మాట్లాడాల్సిన అవసరం లేదు, మీ చేత మేము చెప్పించుకోవాల్సిన అవసరం లేదు, మాకు చాలా సఖ్యత ఉంది అనమాట. ఏది ఒక డిఎస్పీ విషయంలో డైరెక్ట్ గా విచారణకు ఆదేశిస్తూ ఒక ఉప ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొని హోమ్ మినిస్టర్ అనుమతి లేకుండా హోమ్ మినిస్టర్ కు తెలియకుండా డైరెక్ట్ గా విచారణకు ఆదేశిస్తూ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం కరెక్టేనా కాదా, రాజ్యాంగ పరంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ అనేది దెర్ ఇస్ నో మోర్ లీగాలిటీ బికాస్ పోస్ట్ డస్ నాట్ కంటైన్ ఎనీ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ. సో కాబట్టి డైరెక్ట్ గా ఉప ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించవచ్చా, ఒక శాఖలో నుంచి ఇంకొక శాఖలోకి వెళ్ళిపోవచ్చా, ఈ విధంగా ఆయన ఒక మంత్రి మాత్రమే ఆయన మంత్రి శాఖలో ఇంకొక మంత్రి ఏలుబెట్టి విచారణకు ఆదేశిస్తే ఎంత చండాలంగా ఉంటుంది. సో నేను ఇంతకు ముందు చెప్పిన సేమ్ సామెత కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి అంటే దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఎవరి పని వాళ్ళు చేయటంలో అందుకనే అలాంటి సామెత వాడాల్సి వచ్చింది. అంత మాత్రం చేత అనిత గారిని నేను ఆ జంతువుతో పోల్చలేదు, ఉప ముఖ్యమంత్రి గారిని ఈ జంతువుతో పోల్చలేదు. నా ఉద్దేశం ఏంటి అంటే పాత సామెత ప్రకారం ఒక కామన్ మ్యాన్కి అర్థం కావాలంటే కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. గాడిద పని కుక్క చేసినా కుక్క పని గాడిద చేసినా యజమాని చేత నడువులు ఎరుగు. ఆఫ్ కోర్స్ మీ యజమాని నడువులు ఎరగొడతాడా లేకపోతే ఎంకరేజ్ చేస్తాడా నాకైతే తెలియని. బట్ ఇలాంటి అంశాలు రాజకీయంలో ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. నిన్న గౌరవ హోమ్ మినిస్టర్ గారు గౌరవ హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడారంటే మా ఇష్టమయ్యా, మీకెందుకు బాధ, నీ ఇష్టం కాదమ్మా, నీ ఇష్టం కానే కాదు, ఇది ఒక ప్రజాస్వామ్యం, ఇది ఒక డెమోక్రసీ, దీనికి ఒక పద్ధతి, దీనికి ఒక పాడు, దీనికి ఒక సిస్టమ్ ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు నీకు సిగ్గులేదేమో, నువ్వు ఒక హోమ్ మినిస్టర్ కూర్చొని నీకు తెలియకుండా నీ శాఖలో నీ డిఎస్పీ మీద ఒకడు వేరే శాఖ అతను వచ్చి మంత్రి వచ్చి నీకు అధికారం లేకపోయినా నీకు నీ శాఖలో మంత్రికి ఎవరి మీద నీ శాఖలో ఉన్న పనిచేసేటువంటి వ్యక్తి మీద విచారణకు ఆదేశిస్తే మనకి సిగ్గు లేదేమో కానీ ప్రజాస్వామ్యానికి డెమోక్రసీకి కాన్స్టిట్యూషన్ ఒక సిగ్గు ఉంటుంది. ఇప్పుడు మనం సిగ్గు లేకుండా ఉన్నాం కదా అని డెమోక్రసీ సిగ్గు లేకుండా కాన్స్టిట్యూషన్ సిగ్గు లేకుండా ఉండదు కదా. సో మీరు ఒక ప్రతినిధిగా అక్కడ కూర్చున్న తర్వాత ఎవరి సిస్టంలో వాళ్ళు పనిచేయాలి అనేది డెమోక్రసీ బిజినెస్ రూల్స్. ఆ బిజినెస్ రూల్స్ కూడా తెలియకుండా మా ఇష్టం ఆయన విచారణకు ఆదేశిస్తే తప్పేంటి,
ఆయనకు విచారణకు మాకు అండర్స్టాండింగ్స్ ఉన్నాయి అంటే మీకు అండర్స్టాండింగ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు కూడా భోజనాలు చేయమ్మా, వాళ్ళు మీ ఇంటికి రమ్మండి భోజనాలు చేసుకోండి, అందరూ కలిసి దీపావళి పండగ చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి, తలుపులే కానీ ఆయన కాళ్ళ మీద పడి అన్నా అని ఆశీర్వాదించుకో, నో ప్రాబ్లం. లేకపోతే అన్న ఒక మంచి యాక్టింగ్ చేయన్నా, సినిమా స్టారు కదా, కొంచెం పవన్ కళ్యాణ్ గారు లాంటి స్టారు నా పక్కన కూర్చొని భోజనం చేసాను, నువ్వు సంతోషపడమ్మా, అది వేరు. కానీ డెమోక్రసీలో కాన్స్టిట్యూషన్ లో పనిచేసి కాదు. నీ మంత్రిత్వ శాఖలోకి ఇంకొక మంత్రి వచ్చినప్పుడు నువ్వు ఒక దళిత ప్రజాప్రతినిధి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా నువ్వు ఒక హోమ్ మినిస్టర్ పదవిలో ఉన్నావు, ఖచ్చితంగా వాటిని నువ్వు లేదండి ఈ విధంగా ఒక మంత్రిత్వ శాఖలో నుంచి ఇంకొక మంత్రిత్వ శాఖలోకి రావడం కరెక్ట్ కాదు, నేను ఒక్కసారి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తాను, ఖచ్చితంగా ఈ విధమైనటువంటి సమన్వయ లోపంతో పని చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పాల్సిన పరిస్థితుల్లో నువ్వు హోమ్ మినిస్టర్ గా కూర్చొని రాజకీయ ఉపన్యాసాలు ఇస్తే ఎట్లా కుదురుతుంది అనేది. సో ఆయన కూడా నేనే హోమ్ మినిస్టర్ అవుతానంటే నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే హోమ్ మినిస్టర్ పదవి తీసుకో, ఉప ముఖ్యమంత్రి పదవి పెట్టేసి అనితని పక్కన పెట్టేసి నువ్వు కూడా హోమ్ మినిస్టర్ పదవి తీసుకో, దానికి ఏమన్నా హోమ్ మినిస్టర్ పదవి తీసుకుని నువ్వు ఎవరికి విచారణకు ఆదేశించుకోవాలో విచారణకు ఆదేశించు. రాష్ట్ర ప్రజలకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ అంశాల ద్వారా ఒక కుల రాజకీయం, ఒక మత రాజకీయం, ఒక ప్రాంత రాజకీయం అడ్మినిస్ట్రేషన్ లో ఏ విధంగా కొనసాగుతుంది అనేది ఒక్కసారి ఆలోచించమని కోరు. విఘ్నులైనటువంటి ప్రజలని నేను కోరేది, ఇలాంటి ఇమ్మెచ్యూర్డ్ పర్సన్స్ కి మీరు అధికారం ఇచ్చిన కారణం, ఇదిగో ఇలాంటి సినిమా స్టార్లకి మీరు అధికారం ఇచ్చిన కారణం, ఈ విధంగా భజన చేసేటువంటి హోమ్ మినిస్టర్ లాంటి వ్యక్తికి మీరు అధికారం ఇచ్చిన కారణం, ఈ విధంగా ఎలైట్ పాలిటిక్స్ లో ఒక 4% 5% ఓటు తెచ్చుకున్న వ్యక్తులకి ఈ రోజు ప్రజాస్వామ్యంలో అవకాశం లేని, అర్హత లేని, ఆలోచన లేని, ఒక విధానపరమైనటువంటి నిర్ణయాల్లో కూడా ఇండల్జ్ అయ్యేటువంటి విధంగా ఇవ్వటం కారణంగా అల్టిమేట్ గా అపహాస్యం అవుతుంది అడ్మినిస్ట్రేషన్, ఖచ్చితంగా అపహాస్యం అవుతుంది ఈ అడ్మినిస్ట్రేషన్ ని ఏ విధంగా మీరు చేస్తున్నారు అనే దాని మీద ఖచ్చితంగా విమర్శలు చేస్తాము. ప్రజాస్వామ్యంగా ఒక రాజకీయ పార్టీగా మేము విమర్శిస్తాము, విమర్శలను మీరు విమర్శలాగా తీసుకోవాలి. మిమ్మల్ని మీ వ్యక్తిగతంగా మేము ఎవరిని పవన్ కళ్యాణ్ నేను వ్యక్తిగతంగా ఏం మాట, ఒక చదువుకున్నటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో, ఒక చదువుకున్నటువంటి వ్యక్తి ఒక ఉప ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో, ఇంత 10th క్లాస్ చదివినప్పటికీ కూడా మీరు ఇంత గొప్ప స్థాయికి వెళ్ళారు, అది ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క గౌరవం, అది ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో నీకు అంత గౌరవం ఆ గౌరవం దక్కిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ప్రజలకు ఏమైనా మంచి చేస్తున్నారా, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమైనా నెరవేరుతున్నారా అనేటువంటి అంశాల పట్ల పూర్తిగా ఆలోచన చేసుకోండి. చిన్న చదువుకున్న మీకు ఇంత ఒక గొప్ప స్థానం వచ్చింది కాబట్టి దాని మీద మీరు కొంచెం ఆలోచన చేసుకోండి అని చెప్పిన విధానం తప్ప వ్యక్తిగతమైనటువంటి దేశంలో ఎప్పుడు చెయ్యను. జై భీమరావు భారత్ పట్టితాను. సో రాష్ట్రంలో మా ప్రభుత్వం అద్భుతంగా ప్రోగ్రెసివ్ గా పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విధానం అసలు బహుశా భారతదేశ చరిత్రలో ఇంకెవరికీ లేదు ఇంత గొప్ప. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క టేక్. నేనేమంటాను అంటే రాష్ట్ర ప్రజలకి స్ట్రైట్ గా ఒకే విషయం ఈ రోజు రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిపాలన, అవినీతి, లంచగొండితనం, అరాచకం, ఎమ్మెల్యేల దోపిడీ, మంత్రుల దోపిడీ, నాయకుల దోపిడీ, కల్తీ మద్యం దోపిడీ, ప్రభుత్వ భూముల దారాదత్తం దోపిడీ, ప్రభుత్వ పాఠశాలని ప్రభుత్వ గవర్నమెంట్ కాలేజీలను తీసుకెళ్లి ప్రైవేటు పరం చేసేటువంటి పీపీపీ దోపిడీ, అమరావతి దోపిడీ, వాట్ నాట్. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో దోపిడీ లేని వ్యవస్థ అంటూ ఏదైనా ఉంది అంటే నాకు తెలిసినంత వరకు కనుచూపు మేరల్లో టార్చ్ లైట్ వేసి వెతికినా కూడా దొరకలేని శాఖ కూడా. ఆఖరికి ఎందుకు పనికిరాని పర్యావరణ శాఖలో కూడా వేల కోట్ల దోపిడీ జరుగుతోంది పవన్ కళ్యాణ్ సారథ్యంలో. రాష్ట్రంలో కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూముల దోపిడీ జరుగుతుంది. నిన్న మొన్నటి నుంచి అద్భుతంగా చాలా అద్భుతంగా రాష్ట్ర ప్రభుత్వం మ్యానిపులేటెడ్ రాజకీయాలు మొదలుపెట్టింది. ఏమని, మొట్టమొదటిసారిగా టీసీఎస్ అనేటువంటి ఒక టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అనే ఒక కన్సల్టెన్సీకి 900 కోట్ల రూపాయల విలువైన భూమిని కేవలం 99 పైసలకి అమ్మేయాలనేటువంటి ఒక ప్రయత్నం. అంటే నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎంత ట్యాక్స్ గేమ్ ఆడుతున్నారో రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించు. నాకు తెలిసినంత వరకు ఒక ఎంప్లాయీ ఒక సాధారణమైనటువంటి బ్యాంక్ ఎంప్లాయీ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, లేకపోతే ఒక జడ్జి కావచ్చు, లేకపోతే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, ఒక ఫ్లాట్ కొనుక్కుంటే లోన్ తీసుకొని నాకు తెలిసి 30 నుంచి 40 సంవత్సరాల పాటు తీసుకున్న దానికి 3 ఇంతల డబ్బులు కట్టేటువంటి స్థితి. అంటే ఒక ఎంప్లాయీ
తన సర్వీస్ లోకి ఎంటర్ అవ్వగానే ఒక గ్రూప్ 2 ఆఫీసరో లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన సర్వీసు లోకి ఎంటర్ అవ్వగానే ఒక 30 లక్షలు 40 లక్షల రూపాయలు తీసుకుని ఒక అపార్ట్మెంట్ అతను సర్వీస్ రిటైర్డ్ అయ్యేంత వరకు అంటే 30 సంవత్సరాల పాటు దానికి 3 టైమ్స్ మోర్ కట్టాల్సిన, అంటే 30కి 96 లక్షలు, ఇంచుమించుగా 66 లక్షల రూపాయలు ఎక్కువ డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. తన రిటైర్మెంట్ వచ్చేటువంటి డబ్బులతోటి ఈఎంఐ క్లోజ్ అవుతుంది. నాకు తెలిసి ఇది కరెక్ట్. దీంట్లో నాకు ఎవరితో వినేవాళ్లతో అభిప్రాయ భేదాలు ఉంటే నేనైతాను. ఖచ్చితంగా ఒక ఎంప్లాయీ తన జీవితంలో నిజాయితీగా నిష్కల్మషంగా ఎటువంటి తప్పు చేయకుండా మార్నింగ్ వెళ్ళిపోయి సాయంత్రం మార్నింగ్ క్యారేజ్ కట్టుకొని వెళ్ళిపోయి మధ్యాహ్నం ఒక అరగంట కూడా రెస్ట్కోకుండా సాయంత్రం 7 గంటల వరకు బాస్ చెప్పే మాటలన్నీ విని కంప్లైంట్లన్నీ భరిస్తూ కష్టపడి సాయంత్రానికి ఇంటికి వచ్చి మళ్ళీ తెల్లవారే పొద్దున్నే 9 గంటలకల్లా ఆఫీస్ లో ఉండి ఇంత వర్క్ చేస్తే సిన్సియర్ గా చివరికి వచ్చేది మిగిలేది ఏంటంటే అప్పులు, ఒక ప్లాట్. కానీ మా గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మంత్రి గారి అధ్యక్షతన జరిగేటువంటి దందాల్లో 2024 జూన్ 11వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా రమారమి 50,000 ఎకరాల ప్రభుత్వ భూమిని దారాదత్తం చేసి, నాకు తెలిసి మన లైఫ్ స్పాన్ లో సామాన్యుడు ఒక ఎకరం పొలం కూడా కొనుక్కోలేని పరిస్థితి. 50,000 ఎకరాల ప్రభుత్వ భూముల్ని దారాదత్తం చేసినటువంటి ఆధారాలు, ఆ 50,000 ఎకరాల యొక్క ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం ఈ రోజు మీ ముందు, రాష్ట్ర ప్రజల ముందు నేను ఆధారాలతో సహా ఎందుకంటే ఒక సామాన్యుడికి దొరకని న్యాయం, ఒక సామాన్యుడికి దొరకని, ఒక మిడిల్ క్లాస్ మెన్ కి దొరకని ఒక 2 సెంట్ల ఇల్లు, ఒక సామాన్యుడికి దొరకని ఒక ఎకరం పొలం, 1000 ఎకరాలు మీరు కార్పొరేట్ కంపెనీలకి ఎలా దారాదత్తం చేసి రాష్ట్ర ప్రభుత్వ సొమ్ముని, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాని దుర్మార్గుల పాలిట చేసి ఈ రోజు మీరు మా పరిపాలన అద్భుతమైన పరిపాలన, మేము సంపద సృష్టిస్తాము, సంపద సృష్టించి రాష్ట్ర ప్రజలకి మేము అద్భుతమైనటువంటి ప్రభుత్వ పథకాలు ఇస్తామని మోసం చేసి కళ్ళబుల్లి మాటలు చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి మీరు రాష్ట్ర ప్రజల ముందు దోషులుగా నిలబడి తీరాల్సి, ఖచ్చితంగా తీరాల్సి. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ముందు మీ ముగ్గురు కూడా చేతులు కట్టుకొని 2029 సంవత్సరంలో మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పిన క్షమాపణకు అర్హత లేని మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సిందే. రాష్ట్రం ఎందుకు కొట్టకూడదండి? మీరు చేసేటువంటి దుర్మార్గాలు, మీరు చేసేటువంటి దోపిడీ మీ ఎమ్మెల్యేలే బహిరంగంగా చెప్తున్నాడు. వాడు నిన్న తిరువురు ఎమ్మెల్యే చెప్తున్నాడు. తిరువురు ఎమ్మెల్యే నిన్న బహిరంగంగా వీడియో రిలీజ్ చేశాడు. ఏమని మాట్లాడుతున్నాడు? తిరువురు ఎమ్మెల్యే విజయవాడకు సంబంధించినటువంటి కేసుని నాని ఇక్కడ మైనింగ్ వ్యాపారం చేస్తున్నాడు, ఇసుక వ్యాపారం చేస్తున్నాడు, మద్యం వ్యాపారం చేస్తున్నాడు, డబ్బులకి పోస్టులకు అమ్ముకుంటున్నాడు, దోచుకు తింటున్నాడు, విజయవాడ ఎంపీ ఆఫీస్ లో కూర్చొని మొత్తం వ్యవహారం దందాలు చేస్తున్నాడు అంటే మీ ఎమ్మెల్యే చెప్పిన దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? కనీసం వాడిని పిలిచి ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ ఫర్. అదే ఎమ్మెల్యే బెల్ట్ షాపులు పట్టుకుంటూ నా ఒక్కొక్క గ్రామంలో 40కి పైగా బెల్ట్ షాపులు అనధికారికంగా నడుపుతున్నారు 4 మండలాల్లో అని చెప్తే కనీసం వాడిని పిలిచి ఎక్కడ జరుపుతున్నారన్న మాట మీ ఎమ్మెల్యేలు బహిరంగంగా కోట్ల రూపాయలు దోచుకొని అక్రమ మద్యం చేస్తుంటే కనీసం మాట్లాడటంలో మీ కూటమి నాయకులు, భారతీయ జనతా పార్టీ మాట్లాడటంలో, తెలుగుదేశం పార్టీ మాట్లాడట్లా, జనసేన కార్యకర్తలు మాట్లాడట్లా, జనసేన పార్టీ నాయకులు మాట్లాడట్లా. దేనికోసం మీ ముగ్గురికి అధికారం ఇచ్చారు? రాష్ట్ర ప్రజలను దోచుకు తినమని ఇచ్చినారా? మద్యాన్ని కల్తీ మద్యం తయారు చేసినారా? కల్తీ మద్యం గురించి ఈ రోజు వరకు నోరు ఇప్పలేదు ఉప ముఖ్యమంత్రి గారు. కల్తీ మద్యం గురించి ఒక్క మాట మాట్లాడలేదు ఈ రోజు, నోరు ఇప్పలేదు ముఖ్యమంత్రి గారు. కల్తీ మద్యం గురించి ఈ రోజు ఒక్క మాట మాట్లాడలేదు నారా లోకేష్ అనధికారిక ముఖ్యమంత్రి గారు. మీరు ఈ రాష్ట్రంలో మీ యొక్క నాయకులకి కుటీర పరిశ్రమలు ఇచ్చి కల్తీ మద్యం తయారు చేయమని చెప్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో కుటీర పరిశ్రమలు పెట్టి ఇసుక మద్యం దారాదత్తంగా ఇష్టం వచ్చినట్టు డబ్బుల్ని దోచుకొని ప్రజల్ని, ఆరోగ్యాన్ని, ప్రజల సంపదని మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే 15 సంవత్సరాలు మా కూటమి ప్రభుత్వం కలిసి ఉండాలి. ఎందుకు కలిసి ఉండాలి మీ కూటమి ప్రభుత్వం అంటే? ప్రజలను దోచుకోవటానికి, ప్రజల సొమ్ములు దాచుకోవటానికి కలిసి ఉండాలి. ప్రజల సొమ్ములతోటి విహారంగా విచ్చలవిడిగా చార్టర్ ఫ్లైట్ లో తిరగటానికి, పెద్ద స్పెషల్ ఫ్లైట్ లో తిరగటానికి, మీరు దోచుకున్న డబ్బును దాచుకోవటానికి కంపెనీలు తీసుకొస్తున్నామని విదేశాలు వెళ్ళి అక్కడ ఫారెన్ టూర్లు చేయడానికి మాత్రమే మీ యొక్క రాష్ట్ర అధికారం పరిపాలన కావాలి. కానీ రాష్ట్ర ప్రజల యొక్క సంపద గురించి కానీ, రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యం గురించి కానీ, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి కానీ, యువత భవిష్యత్తు గురించి కానీ నయా పైసా సంబంధం లేకుండా ఏ విధంగా మాట్లాడకుండా కూర్చున్నటువంటి భోగ ప్రభుత్వం, గుడ్డి ప్రభుత్వం కూటమి.